నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ త్వరలోనే కులగణన అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ప్రక్రియకు షురు అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కౌలుకు ఏపీ తరహా చట్టం, ధరణి కమిటీకి వ్యవసాయ శాఖ సూచన. ఏపీలోని పంట సాగు హక్కుల చట్టం 2019 తరహాలోనే తెలంగాణలోనూ కొత్త చట్టం తీసుకొస్తే కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయవచ్చని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీకి వ్యవసాయ శాఖ ప్రతిపాదన చేసింది. సాక్షి ఆంధ్రప్రదేశ్ అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య సంగ్రామం ఇదని భీమిలి వేదికగా 2024 ఎన్నికల శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యుద్ధానికి సిద్ధం పేరుతో బ్యానర్ వార్తనిచ్చారు. అలాగే అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేస్తూ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు ఆర్డినెన్స్ జారీ. ఈనాడు తెలంగాణ ఏపీలో అమలవుతున్న విధంగా తెలంగాణలోనూ కులగణన జరిపేందుకు సీఎం రేవంత్ సర్కార్ ముందుకు వెళుతోంది. తెలంగాణ పునర్నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ఆల్ ఇండియా బిల్డర్ అసోసియేషన్ కన్వెన్షన్లో సీఎం రేవంత్ చెప్పారు. నేడు నితీష్ కుమార్ కొత్త సర్కార్, బీహార్ రాజకీయాలపై కథనం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ సమరానికి జగన్ని ప్రజలే దించేస్తారంటూ ఉరవకొండ సభలో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ప్రముఖంగా ఇచ్చారు. మరో 60% ప్రజలు మా వెంటే, అన్ని స్థానాలు ఎందుకు రావు అంటూ సీఎం జగన్ భీమిలిలో చేసిన సభను కూడా ఇచ్చారు. మళ్లీ చెలరేగిన హౌతీలు, అమెరికా యుద్ధనౌక, బ్రిటన్ వాణిజ్య నౌకపై జరిగిన దాడుల మీద కథనాన్ని ఇచ్చారు. నమస్తే తెలంగాణ మీకు ఓటేస్తే చెప్పు దెబ్బలా, హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతారా, సాయం అందలేదని రైతులు అడిగితే కొడతారా అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు సర్వీస్తో తాము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు కేటీఆర్కు విన్నవించుకున్నారు. కేటీఆర్ నరకం చూస్తున్నాం పేరుతో మరో వార్తను హైలైట్ చేశారు. వార్త అన్ని పథకాలకు నిధులు, తొలుత 2 గ్యారంటీలు, కానీ ఏడాదికి సరిపడా అన్ని పథకాలకు నిధుల కేటాయింపు, ఇప్పటికే పథకాల వారీ అంచనాలు సిద్ధం అంటూ స్టోరీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ బ్యారేజీ పటిష్టత, కుంగిన పిల్లర్లపై తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం. ఆంధ్రప్రభ లక్షణంగా తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లతో మరింత చేయూత, మరో హామీ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పాత జోడీ మళ్లీ కొత్తగా బీహార్ సీఎంగా ఇవాళ సాయంత్రం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పాట్నాకు అమిత్ షా, నడ్డా, ఆర్జేడీ స్థానంలో కేబినెట్లోకి బీజేపీ మంత్రులు రాబోతున్నారు. కృష్ణా నీటి వాటాలపై త్వరలో అఖిలపక్ష భేటీకి సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. కేఆర్ఎంబీ వ్యవహారంపైన ఆరా తీశారు. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, బ్యారేజీపై లోతుగా అధ్యయనం, నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు. వెలుగు ఆడబిడ్డ పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం, పెండ్లైన వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరంపై నిజాలు చెప్పాల్సిందేనని, విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినాయి, ధరణి పోర్టల్లో లెక్క మాత్రం లేదని ధరణి కమిటీ గుర్తించింది. డెక్కన్ క్రానికల్ పార్లమెంట్ శాసనసభల కార్యకలాపాలకు త్వరలో ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. నితీష్ కుమార్ ఎన్డీఏ గూటికి తిరిగి చేరారు. హిందూ నిఘా సంబంధాలపై భారత్, ఫ్రాన్స్ ఒక అంగీకారానికి వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా జ్ఞానవాపి స్థలాన్ని హిందూ ప్రజలకు అనుమతి ఇవ్వాలంటూ విహెచ్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ త్వరలో కులగణన అంటూ కథనాన్ని ఇచ్చారు. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇప్పుడు ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాల గురించి కూడా తెలుసుకుందాం. ఈనాడు తప్పుడు కథనం, వైకాపాకు ఎఫ్ఐఆర్ ఆయుధం అంటూ ఈనాడు ఒక పచ్చి అబద్ధపు వార్తను రాసింది. వాస్తవం ఏమిటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర స్థాయిలో కేసుల సంఖ్య తగ్గింది. ఏ ఇద్దరు గొడవ పడ్డా దాన్ని వైసీపీకి అంటగట్టి ఈనాడు పత్రిక మోసపూరిత ప్రచారం చేస్తోంది. ఈనాడు చెప్పిందే నిజమైతే ఈ 4 ఏళ్లలో ఈనాడు రామోజీరావు రాసిన పచ్చి అబద్ధాలపై 100 కేసులు నమోదై ఉండాల్సింది. ఉత్తిత్తి శంఖారామమే అంటూ భీమిలి సభపై మరో పిచ్చి వార్తను ఈనాడు రాసింది. క్యాడర్ను ఉత్తేజపరచడానికి సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ
బడులు, ఆరోగ్య కేంద్రాలకు, రైతు భరోసా కేంద్రాలు తదితర ఎన్నో అంశాలను ప్రస్తావించిన ఈనాడు రామోజీరావుకు అది ఉత్తిత్తి శంఖారావంగానే వినిపించడం విశేషం. రోజువారీ ఏడ్పుగొట్టు వార్తలు రాస్తున్న ఈనాడు అదే పనిగా ఈరోజు కూడా కొన్ని వార్తలను అలాగే రాసింది. ఇక ఆంధ్రజ్యోతి, అబద్ధాల ఆంధ్రజ్యోతిలో షర్మిల దెబ్బకు జగన్ మైండ్ బ్లాక్ అయిందంటూ ఒక పిచ్చి కథనాన్ని ఇచ్చారు. జగన్ ఎక్కడ షర్మిల ప్రస్తావన తీసుకురాకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటే దిక్కుతోచని ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ తప్పుడు కథనాలు ఇస్తున్నారు. ఒకప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి షర్మిల భర్త అనిల్పై వేల కోట్ల అభియోగాలు మోపుతూ వార్తలు రాసేది. ప్రస్తుతం తెలుగుదేశం అవసరాల కోసం రాధాకృష్ణ తన రాజకీయ ట్రాప్లోకి షర్మిల, అనిల్లను లాగి పచ్చి అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు. అక్రమాల తోటలో అవినీతి గులాబీ అంటూ రోజువారీ రాసే ఏడుపుగొట్టు వార్తను యథాప్రకారం ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన అబద్ధపు మోసపూరిత వార్తా కథనాల విశ్లేషణ. అతిథుల పరిచయం: శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రముఖులు. శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అలాగే టొబాకో బోర్డ్ మాజీ చైర్మన్. ఇక ముందుగా ఈరోజు భీమ్లీలో జరిగిన సభపై చర్చించుకుందాం. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ పీలేరులో మాట్లాడిన తీరు, వీటిపై విశ్లేషించుకుందాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తన మార్కు పాలన గురించి ప్రజలకు వివరించండి అని చెప్తుంటే, తన మార్కు పాలనకి చంద్రబాబు మార్కు పాలనకి ఉన్న తేడాన్ని వివరించండి, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా చేయండి అంటూ అనేక విషయాలు. చంద్రబాబు గనక అధికారంలోకి వస్తే జరిగే విపరిణామాలను కూడా వివరించండి అంటే వాలంటీర్ల వ్యవస్థ పోతుంది, అలాగే పెన్షన్ ఇంటికి రాదు, తదితర ఇవన్నీ కొనసాగాలంటే జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించండి, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లై తమ తరఫున ప్రచారం చేస్తారు, 175కి 175 స్థానాలు సాధించడం కష్టం కాదు అని ఆయన ధీమాగా చెబితే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు సమరానికి సై అంటూనే ఈ విద్యా వ్యవస్థ తదితర అంశాల గురించి జగన్ గారు మాట్లాడుతుంటే, చంద్రబాబు గారు మాత్రం మద్యం రేటు తగ్గిస్తాము, మద్యం రేటుకి ఇంత పెరిగిపోయింది అంత పెరిగిపోయిందంటూ మద్యం తాగండని ప్రజలని మద్యం బానిసలుగా మార్చే ప్రసంగాలు చేయటం అనేది ఒక చిత్రమైన పరిస్థితిగా ఉంది. ముందుగా ఈ జగన్ గారి స్పీచ్ మీద, అలాగే చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద జగన్ గారి మార్కు ఆంధ్రప్రదేశ్ మీద కనపడుతోందా లేదా? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు. సార్, కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన సభ, చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాలో చేసిన ప్రసంగాలు చూసినప్పుడు వీళ్ళిద్దరిని మనం పోల్చుకుంటాం. ఎందుకంటే ఎవరు ఒప్పుకోకపోయినా ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరి మధ్య కేంద్రంగా రాజకీయ పోరు జరుగుతుంది. వీళ్ళిద్దరూ చేసే ప్రసంగాలు, మాటలే ప్రజలకు ప్రామాణికం. ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి, తిరస్కరించాలి, ఆమోదించాలని దానిపైన ఖచ్చితంగా ఒకే రోజు జరగడం కూడా యాదృష్టికమైన మంచిదే. ఆయన ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంలో ఉన్నారు, ఈయన రాయలసీమ సొంత ప్రాంతంలోకి వచ్చాడు. బేసిక్ గా నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు 2019లో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నిన్న తిరుపతి సభలో ఆత్మవిశ్వాసంతో సంతృప్తి వ్యక్తం చేసిన తీరు వరకు పరిగణలో తీసుకున్నప్పుడు రాజకీయాల వైపు భీమ్లీ సభలో తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఆత్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇవన్నీ ఒక పాజిటివ్ లుక్ తో వెళ్ళడం, అంటే నా పరిపాలన, నా ప్రాధాన్యతలు ఇవి అని స్పష్టంగా జనానికి చెబుతూ, ఇది నచ్చితేనే ఓట్లు వేయను, నచ్చచ్చు నచ్చకపోతే దట్ ఈస్ డిఫరెంట్. అది చాలా మంచి రాజకీయం అంటాను నేను. ఎందుకంటే తన పరిపాలన పట్ల తనకు నమ్మకం ఉండడం, దాన్ని వక్రీకరించి చాలా మంది చాలా మాట్లాడచ్చు, కానీ తన పరిపాలన తనకు నమ్మకం ఉంది, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ఇది నచ్చితే ఓటేయండి, ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం తన ప్రత్యర్థి మీద ఉన్నటువంటి బలహీనతల మీద ఆధారపడుతోంది. బలహీనతలు ఎంత ఏంటని పక్కన పెడితే ఇది ఎప్పుడు సక్సెస్ కాదు. మీరు 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారు 4-5 ఏళ్ళు పూర్తయిన తర్వాత సేవ్ నేషన్ అని పిలిపించాడు. ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విడిపోయిన తర్వాత బాగలేదని ఏడ్చుకుంటా ఉంటే, జాతిని సేవ్ చేయండి మోడీ గారికి వ్యతిరేకంగాని ధర్మ పోరాట దీక్షతో రాజకీయాలు చేసేస్తాడు. దానివల్ల ఏమైంది, సేవ్ నేషన్ చంద్రబాబు నాయుడు అట్లా చేయలేడు. కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో జగన్ గారి వైపు ప్రజలు మొగ్గారు. అంటే ఎప్పుడు కూడా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన పరిపాలన ప్రాధాన్యతలు ప్రజలకు చెప్తూ కూడా
తనకు ఎందుకు మళ్ళీ గెలిపించాలో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అది జగన్ గారు ఒక పాజిటివ్ లుక్. ఆ పాజిటివ్ లుక్ రావడానికి ఆయన ప్రధాన కారణం ఏంటంటే తాను ఎంచుకున్న మార్గం కరెక్ట్ అని ఆయన నమ్ముతున్నాడు. కరెక్ట్ అని నమ్మడం కదా, ప్రజల విశ్వాసంతో ఉన్నారని ఆయన నమ్ముతున్నాడు. అందువల్లనే అంత ధైర్యంగా ధీమాగా ప్రజల్లోకి అదే అజెండాతో వెళ్తున్నాడు. మీరు 2019లో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే మాట ఆయన వెళ్తున్నాడు, రాజకీయంగా కావచ్చు, పరిపాలన పద్ధతిలో. ఎందుకంటే తనకు ఒక విజన్ 2024 వరకు ఏం చేయాలి అని ఒక విజన్ పెట్టుకున్నాడు. ఒక కరోనా అనేది తెలియకుండా వచ్చేసింది తప్ప మిగతా అదర్ దెన్ అన్ని కూడా ఆయన ఏదైతే అనుకున్నాడో దాని చుట్టూనే రాజకీయంగా, ఆర్థికంగా, విశాల పరంగా వెళ్తున్నాడు. అందువల్ల ఆయన ఒక అజెండాని ఫిక్స్ చేయగలిగాడు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 15 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఆలోచిస్తే ఈయనకన్నా ఎక్కువ చెప్పేదానికి ఆయనకు అవకాశం ఉండేది. ఎందుకంటే 15 ఏళ్ళు ఎక్కువ చేయొచ్చు, ఎక్కువ నిరూపించవచ్చు. కానీ జగన్ గారు ఈరోజు 5 ఏళ్ళు అయిపోయిన వెంటనే ఇదిగో నా సచివాలయ వ్యవస్థ, ఇది నా విద్యా నాడు నేడు, ఇది నా ఇళ్ల పట్టాలు, ఇది చెప్పగలిగిన పరిస్థితులు ఆయన రిమార్కబుల్ గా వ్యవహరించారు. అంటే పరిపాలనలో ఆ ప్రాధాన్యతలు ఎంచుకోవడం వల్ల ఇది నా ప్రాధాన్యతలు అది ప్రజలకు కనపడుతున్నాయి. కానీ 15 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇంక మహా అంటే హైటెక్ సిటీ, ఇంతకు మించి ఇక్కడ అది ఆంధ్రప్రదేశ్ లో లేదు. అందువల్ల ఏం చేస్తున్నాడు ఆయన, ఒక నిర్మాణాత్మక యాక్టివిటీ చేయలేకపోవడం వల్ల ప్రతిపక్షంలో తన ప్రతిపక్షం అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. రెండోది నేను సభ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్ గా నిన్న వైసీపీ కార్యకర్తలు వైసీపీ క్యాడర్ అంటారు కానీ నిజానికి సాధారణ ప్రజల మీటింగ్ అది. అలాంటి సాధారణ ప్రజల్లో అంత ఎమోషనల్ గా కనెక్ట్ కావడం అనేది ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా హీరో కాదు, సినిమా హీరో వారసుడు కూడా కాదు. అలాంటి వ్యక్తికి ఇంత మాస్ అపిరెన్స్ రావడం, వాళ్ళు కనెక్ట్ కావడం, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత కనెక్ట్ అవుతున్నారంటే ఆయన పరిపాలన కనెక్ట్ అయిన వాళ్ళు ఆయనతో కూడా కనెక్ట్ అవుతున్నారు. ఇది ఒక అసెప్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి సభ నిన్ను చూడాలి. నిన్న సభ చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఎంతమంది వచ్చారంటే వైసీపీ తెలుగుదేశం లెక్కలు పక్కన పెడితే వచ్చిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిన తీరు, ఆయన ఏమి ప్రతిపక్షాలు విమర్శించలేదు, ఆయనేమి ఇంకొకరిని విమర్శించలేదు, తన పరిపాలనకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ప్రస్తావించాడు. ఒక పార్టీ సభ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఇతరులు విమర్శించినప్పుడు వీళ్ళు కొడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి భిన్నంగా తనను తాను పరిపాలన చెప్పుకుంటూ ప్రజల ఆమోదం పొందడం అనేది ఖచ్చితంగా ఒక అసెట్. నిన్న సభ ఆ సిగ్నిఫికెన్స్ మనకి ఇచ్చింది. దాన్ని ఖచ్చితంగా వైసీపీకి ఇది ఒక అసెట్ గా మారుతుంది. ఇంకా 3 సభలు జరుగుతాయి కాబట్టి ఇంకా మంచి వాతావరణం వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నాకు అడ్వైజబుల్ గా, నాకు ఇక్కడ దువాడ గారు ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్ర సంబంధించి ఒక అంశం మాత్రం నాకు గోచరిస్తుంది. ఆయన ప్రధానంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంత మేలు చేశాము, ఎంత ప్రజలకు కనెక్ట్ అయినాము, ఎంత ప్రజలకి సేవ చేయగలిగాము, అలా చేయడం ద్వారా మన గౌరవం ఎంత పెరిగిందనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇలాంటి మన ప్రభుత్వం మళ్ళీ కొనసాగాలి, ఇళ్ల పట్టాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి ఇంటికి ప్రతి 1వ తేదీ వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. అంటే ఏదైతే తాను 4 ప్రధాన అంశాలు ముందుకు తీసుకొచ్చాడో, ఇళ్ల పట్టాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, నాడు నేడు విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్య విధానం కావచ్చు, ఈ 4 పట్ల సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఇది వద్దని ఇవాళ వస్తే ఇది పోతాయి, ఈ విషయాన్ని ప్రతి ఇంటికి చెప్పాలన్న మాట చాలా విలువైన మాట. ఇది ఈ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభలో నాకు కనపడింది. అయితే ఒక్క వీక్నెస్ అందామా ఇంకోటి కనపడిన అంశం ఏంటంటే, నేను దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలకి పోల్చను కానీ ఒక పోలిక దాన్ని ప్రస్తావిస్తాను. అదేంటంటే జనరల్ గా ప్రజల్లో మనకున్న ప్రతి ఓటు, ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి సానుకూలత రాజకీయ కన్వర్ట్ కావడం అనేది ఒక ప్రధానమైన అంశం. ఏ పార్టీ అయినా గెలుపు ఓటములు ఇదే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రజలు మనకు ఉండొచ్చు, వాళ్ళు ఓటింగ్ వరకు వచ్చి వాళ్ళు ఓటింగ్ గా మార్చడం, జగన్ గారు మార్చే ప్రయత్నం సభలో చేస్తాడు, కానీ పోలింగ్ బూత్ వరకు చేయాల్సిన యంత్రాంగం అనేది ఇక్కడ ప్రధానంగా ముందుకు వస్తుంది. నేను ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తావిస్తాను, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాన్స్టిట్యూషన్ కొమ్మినేని గారు, ఇందులో వైసీపీ ఓడిపోయింది గ్రాడ్యుయేట్ లో. నాకు కనపడిన లోపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే 6 నెలల్లో 1,50,000 దాకా పర్మనెంట్ ఎంప్లాయీస్ ని సృష్టించాడు. చాలా మంది అంటున్నారు కదా ఏం సృష్టించాడు. 5 ఏళ్లలో ఛాలెంజ్ చేయొచ్చు, ఈ దేశంలో 1,50,000 నుంచి 2 లక్షల పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందా ఈ దేశంలో? జనవరి 1వ తేదీ నోటిఫికేషన్ ఇచ్చాడా, 30వ తేదీ నోటిఫికేషన్? నాకు మెటీరియల్ కాదు, ఆయన ఎన్నికల్లో ఏమి ఇచ్చాడో పక్కన పెడతాం. 2 లక్షల పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒక రాష్ట్రంలో ఇచ్చిన ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో ఎక్కడ లేదు. అలాంటి వ్యవస్థ అంటే జిల్లాకు 10-15 వేల మంది వస్తారు పర్మనెంట్ ఎంప్లాయీస్. అంటే వీళ్ళందరూ గ్రాడ్యుయేట్ 40,000 మంది 3 జిల్లాలు. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది, వాళ్ళ వ్యవస్థలో 1/3 గ్రాడ్యుయేట్స్. అంటే సింపుల్ గా వీళ్ళిద్దరూ ఓట్లుగా నమోదు చేసుకుంటే వైసీపీ గెలిచిపెట్టారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ వీక్నెస్ కనిపిస్తుందంటే సానుకూలత ఉండడం కాదు, రాజకీయ కర్తవ్యం నెరవేర్చడమే పార్టీ శ్రేణులు మాత్రమే చేస్తాయి.
ఇప్పుడు ఉదాహరణ గడప గడపకు పవర్ఫుల్ సక్సెస్, ఎందుకని అది యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం. జగనన్న వైద్య ఆరోగ్య ఇది బ్రహ్మాండ సక్సెస్. ఇళ్ల పట్టాలు ఒక్క అవినీతి లేకుండా పర్ఫెక్ట్ గా చేశారు. కానీ వాళ్ళ రాజకీయ విషయం వచ్చేసరికి వాళ్ళ ఓట్లు వాళ్ళు నమోదు చేసుకుని వేసేసినా గెలిచిపోయింటారు. అంటే ఇప్పుడు దానికి దీనికి అంటే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కథ వేరు, అప్పుడు ఓటర్లు వీరు, ఇప్పుడు జనరల్ మొత్తం అందరూ ప్రజలందరూ ఓట్లు వేస్తారు కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంటది కదా. ఒక సారూప్యత ఏమని కనిపిస్తుందంటే, రాజకీయ కర్తవ్యాన్ని యంత్రాంగం ఎఫెక్ట్ గా చేసి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి సచివాలయంకి వెళ్ళి వైసీపీ కార్యకర్త నీకు 30 ఏళ్ళ జీవితాన్ని ఇచ్చాడు, పర్మనెంట్ ఎంప్లాయ్, ఆ రోజు 30,000 జీతం, మీరందరూ ఓటుగా నమోదు చేసుకుని జగనన్న ఓటు అయినంటే గెలిచిపోయింటాడు. అంటే ఆ లాజిక్ మిస్ అయింది అంటున్నాను. అంటే పార్టీ శ్రేణులకి పార్టీ యంత్రాంగానికి మధ్య ఆ లాజిక్ మిస్ అయితే అది ఎన్నికల్లో ప్రభావితం చూసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ సభ సెట్ కాదు అని ఖచ్చితంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటే అది కూడా కవర్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టివ్ గా ఉంటుంది, సక్సెస్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. రైట్. నీలాద్రి గారు విశాఖపట్నం నుంచి చెప్పండి, నిన్న భీమిలీ దగ్గర జరిగిన సభ ఏ రకంగా జరిగింది? జగన్ మార్కు సభలో కూడా కనిపించిందా? జగన్ గారు విద్యా వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ గురించి చెబుతుంటే చంద్రబాబు గారు ఏమో మద్యం గురించి ప్రచారం చేస్తున్నాడు, మద్యం తాగమని చెబుతున్నాడు ఈ వయసులో ఆయన. ఏమిటి ఈ రెండింటిని మీరు ఎట్లా పోల్చి చూస్తారు? నమస్కారం సార్, కేఎస్ఆర్ గారు. నమస్కారం. మీకు అక్కడున్న ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. నిన్న జనాన్ని చూసి మేము ఆశ్చర్యపోయామండి. మేము కూడా అక్కడ ఉన్నాం. అంత జనం రావడం అంటే ఆయన మాస్ లీడర్ సార్. జగన్ గారు ఒక మాస్ లీడర్, క్రౌడ్ పుల్లర్ అండి ఆయన దగ్గర. ఆయన చూస్తేనే చాలు సార్ జనాలు మరి విపరీతం అనమాట స్పందించారు బాగా. అక్కడ స్పందించడం, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ప్రజల్ని ఆలోచింపజేసేటట్టు ఉంది సార్. ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు సార్. ఎందుకు ప్రతిపక్షాలు వద్దు, ఎందుకు జగన్ గారు కావాలి అనేది ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు సార్. అంత క్రౌడ్ రావడం అనేది ఆశ్చర్యం. ఇంకా ఈయన ఒక మీటింగ్ కి ఇంత జనం అయితే వచ్చినట్లయితే, ఆయన ప్రజల మధ్యకి వచ్చినట్లయితే ఇంక ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ప్రతిపక్షాలకు తెలిసిపోద్దండి. దీని తర్వాత అంత దీనిగా ఉంది సార్. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే సార్ అందరూ కూడా. అవును, రైట్. మరొకరు శ్రీనివాసరెడ్డి గారు, ప్రకాశం జిల్లా. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. సభ ఒకే ఒక మాట అండి, గుంస అంతే. ఏంటది? ఏది? టీడీపీకి పవన్ కళ్యాణ్ కి రాత్రి నిద్ర పట్ల. రాత్రి మాట అండి. నాదే ఒకే ఒక రిక్వెస్ట్, అసలు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి? నాకు పురుషోత్తమ్ రెడ్డి గారు కొంచెం సమాధానం చెప్పగలరా? ఏంటది? టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి? అదే ఆయన ఎందుకు చెప్తారు? ఆయనకేం పని? బలివాళ్ళు మీరు చంద్రబాబుని అడగండి. పురుషోత్తమ్ రెడ్డి గారు ఎందుకు చెబుతారు దానికి? రైట్, ఓకే. శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడండి. ఏమిటి ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? జగన్ మార్కు కనపడిస్తోందా? ఏ మేరకు సక్సెస్ అయింది? ఎట్లా ఈ జనంలో ఆ స్పందన ఏ రకంగా ఉంది? దాని ప్రభావం ఏంటి? ముందుగా మీకు ప్యానలిస్టులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. నమస్కారం. నిన్న జరిగిన సమావేశం ఉత్తరాంధ్ర అంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రాణం పెట్టినటువంటి ప్రాంతం. మా ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతం, ఎప్పుడు గుర్తింపు సరిగ్గా లేదు సార్. ఇచ్చాపురం అనేటువంటి దగ్గర నుంచి చూసుకుంటే విశాఖపట్నం వరకును, ఇచ్చాపురంలో ఆఫ్రికా, నికరాగువా, ఎల్ సాల్వడార్ లాంటి దేశాల్లో పట్టి పీడిస్తున్నటువంటి కిడ్నీ రోగం. ఆ కిడ్నీ రోగం రోజు ఇప్పటికి 75,000 మంది బెడ్ రిడన్ అయ్యారు సార్. వేలాది మంది చచ్చిపోతుంటారు సార్. ఆ మరణించిన కుటుంబాలని కనీసం పట్టించుకున్న పాపాన ఏ ప్రభుత్వం కూడా పోలేదు. కనీసం వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలని కూడా ఎవరు ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే శంకుస్థాపన చేసి మొన్న ప్రారంభం చేశారు సార్. సుమారు 120 కిలోమీటర్ల దూరం ఇరమండలం దగ్గర, మడ్డువలస దగ్గర నుంచి, గొట్ట బ్యారేజ్ దగ్గర నుంచి ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలు 7 లక్షల మందికి 2 టీఎంసీలో త్రాగునీరు అందిస్తూ ఒక పెద్ద ఆసుపత్రిని, 200 పడకల ఆసుపత్రితో, కిడ్నీ ఆసుపత్రి పెడుతూ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా పెడుతూ 700 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి మొట్టమొదటి చరిత్రకారుడు
జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది అభివృద్ధి కాదంట కదా. ఈనాడు రామోజీరావు గారికి అది అభివృద్ధిగా కనపడలేదు, ఉత్తిత్తి శంకరరావు అని పిచ్చిపోతలు కూశాడు. మరి సార్ అనారోగ్యంతో బెడ్ రీడన్ అయిన పేషెంట్ కి ఏం అర్థం అవుతుంది సార్? వయసులో చాలా పెద్ద ఆయన ఇలాంటి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి రాతలు రాసినందుకు ఒళ్ళు మండి నేను మాట్లాడుతున్నాను. దమ్ముంటే ఒక్కసారి వచ్చి చూడమనండి సార్. ఇదే పవన్ కళ్యాణ్ ఒకవైపు వచ్చి ఒకసారి వచ్చి మా ఉత్తరాంధ్రకు వచ్చి ఈ కిడ్నీ రోగుల గురించి మాట్లాడి డూప్లికేట్ డాక్టర్స్ తీసుకొచ్చి దీన్ని బాగుపరుస్తానని చెప్తే చంద్రబాబు నాయుడుతో చెప్పి నేను చేయిస్తానంటే చంద్రబాబు నాయుడికి ఆ విషయం కూడా అర్థం కాలేదు. ఈ రోజు కూడా కిడ్నీ రోగుల తాలూకా సమస్య ఈ రోజుకి అర్థం కాలేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రారంభోత్సవం చేశారు. అంటే ఉత్తరాంధ్ర గురించి మీకు నేను తెలియజేస్తున్నాను సార్. రెండు, మా ప్రాంతం వలసల ప్రాంతం సార్. హైదరాబాద్, నెల్లూరు, కర్నూలు, చెన్నై వలసలకి బిడ్డని చేత పట్టుకొని పొట్ట చేత పట్టుకొని వలసలకు పోయే దౌర్భాగ్యమైన జీవితాలు సార్ మా ప్రాంతంలో. అలాంటి వలస జీవితాలకి చెక్ పెట్టే విధంగా సీపోర్ట్ మూలపేట సీపోర్ట్ అన్నది ఇందిరాగాంధీ గారు కూడా ఆలోచించి ఈ నిర్మాణం జరగాలి భావనపాడు పోర్ట్ అని చెప్పారు సార్. అది నిర్మాణానికి నోచుకోక 60 సంవత్సరాలు అయింది సార్. 60 సంవత్సరాల చరిత్రని తిరగరాస్తూ శంకుస్థాపన ఏప్రిల్ 1923 చేస్తే ఈ రోజు వేగంగా మూలపేట నిర్మాణం, పోర్టు నిర్మాణం జరుగుతుంది. దీని ద్వారా పరిశ్రమలు వస్తున్నాయి. సుమారు 1,00,000 మందికి పైచిలకు నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఉత్తరాంధ్రకి వేదిక కాబోతుంది మూలపేట పోర్టు అంటే టెక్కల్ నియోజకవర్గం ప్రాంతానికి. అలాగే గిరిజన యూనివర్సిటీలు ఈ ప్రాంతాన్ని ఉత్తరాంధ్రాన్ని మొట్టమొదటిసారిగా సార్ టచ్ చేసినటువంటి వ్యక్తి నా జీవితంలో. నేను 23 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మొట్టమొదటిసారి టచ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని, విశాఖపట్నాన్ని ప్రపంచ మ్యాప్ లో ఒక పరిపాలనా రాజధానిగా కూడా తీసుకుంటానని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపంచ మ్యాప్ లో విశాఖపట్నానికి ఒక గుర్తింపు. ఇంత అద్భుతాలు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్లు కరోనాతో పోయింది. 2 ఏళ్లు కరోనాతో పోయినా 3 ఏళ్లలో ఇంత ప్రగతి సాధించి విశాఖపట్నం అడుగు పెడితే ఇచ్చాపురం నుంచి 34 నియోజకవర్గాల్లో కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం హాజరయ్యారు సార్. నియోజకవర్గానికి కనీసం 6 నుంచి 8 వేల మంది కార్యకర్తలు హాజరై మొత్తం 2.5 లక్షల పైచిలకు పార్టీ క్రీమ్ అన్నమాట. అంటే ఈ రోజు మాకు పెద్ద కేడర్ ఉంది సార్. వార్డు మెంబర్లు వైసీపీఏ గెలుచుకున్నాం 90%, ఎంపీటీసీలు వైసీపీఏ గెలుచుకున్నాం, సర్పంచులు వైసీపీఏ గెలుచుకున్నాం, అలాగే జెడ్పీటీసీలు మేమే గెలుచుకున్నాం, ఎంపీపీలు మేమే గెలుచుకున్నాం, జిల్లా పరిషత్లు మేమే గెలుచుకున్నాం, కౌన్సిలర్స్ మేమే గెలుచుకున్నాం, కార్పొరేషన్లు మేమే గెలుచుకున్నాం. ఎందులో చూసినా 85 అబౌవ్ 90-95 వరకు మా మెజారిటీస్ ఉన్నాయి. అలాగే ప్రతి విలేజ్ లో కూడా ప్రతి 50 ఏళ్లకు కూడా ఒక గొప్ప వ్యవస్థను సార్ కొమ్మనేని గారు ఒక్క విషయం చెప్పాలి. ఎందుకు 175? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాలు కూడా గెలిపించాలి? ఏం చేశారు? దానికి నా సమాధానం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, అలాగే విమర్శకులకి నా సమాధానం సార్, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ప్రజలు పడిగాపులు కాసేవారు సార్. పెన్షన్ కోసం, ఇళ్లు కోసం తిరిగేవారు సార్. తిరిగితే ఆ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్తే పట్టించుకునే నాదుడు లేడు. అలాగే ఊర్లోకి వస్తే జన్మభూమి కమిటీ ఉండేది సార్. ఆ జన్మభూమి కమిటీకి, బాబు నాకు 75 సంవత్సరాలు వచ్చింది, పెన్షన్ ఇవ్వు అంటే, మీ ఇంటి మీద పచ్చ జెండా పెడతావా, ఒంటి మీద పచ్చ చొక్కా వేసుకుంటావా, నీకు పెన్షన్ ఇస్తాను, మా పార్టీకి ఓటేస్తావా అనే దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే కలెక్టర్ గారు అనేవారు, ఈయనకి 75 సంవత్సరాల వయసు ఉంది, పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలి. కలెక్టర్ తాలూకా అధికారాల్ని ఆఖరికి జన్మభూమి కమిటీ పాదాల కాళ్ళ కిందకి తీసుకెళ్ళినటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి చరిత్ర. నేనే సార్, ఎన్నో స్కూళ్లు శిథిలావస్థలో ఉన్నాయి, ఎన్నో భవనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారు ఒక్క రూమ్ ఇవ్వండి అంటే శాంక్షన్స్ లేవు సార్, ఇవ్వలేము సార్, ఎస్ఎస్సీలో కూడా నిధులు లేవు సార్ అని నిర్దాక్షిణ్యంగా చెప్తే, చెట్ల కింద, విరిగిపోయిన రేకుల కింద, పోయిన గచ్చుల మీద పాఠాలు చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో స్కూళ్ళు ఉండేవి సార్. సార్, స్వాతంత్ర్యానంతరం 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి వస్తే 4 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి
ఘనాపాటి సార్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇదంతా కూడా జనంలోకి వెళ్ళిందా? జనం దీని అంతటినీ గుర్తించారా? ఇదంతా జగన్ మార్కుగా చూడగలుగుతున్నారా? మరి అదే టైంలో చంద్రబాబు గారు మద్యం గురించి ప్రచారం చేస్తున్నాడు. ప్రజలు ఈ అభివృద్ధి వైపు చూస్తారా, మద్యం వైపు చూస్తారా? సార్ వెళ్ళిందా అంటే ఇప్పుడు ఒక ఊరు ఉంది సార్, ఒక పంచాయతీ ఉంది. ఆ పంచాయతీలో 3-4 గ్రామాలు ఉంటాయి. ఆ 4 గ్రామాలు 4 అడుగులు వేస్తే సచివాలయం కనపడుతుంది సార్. సచివాలయంలో 12 నుంచి 16 మంది సచివాలయ స్టాఫ్ ఉంటారు సార్. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, సెక్రటరీ, విఆర్ఓ మొత్తం ఉంటారు సార్. ఆ ప్రక్కనే ప్రతి 50 ఏళ్లకి ఓ వాలంటీర్ ఉంటాడు సార్. ఆ పంచాయతీలో ఉండే ఆ సచివాలయ పరిధిలో ఉండే ప్రతి సమస్య కూడా ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ కంటికి రెప్పలా కాపాడుతారు సార్. ఉదయం 5 గంటలకు పెన్షన్ తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చిన దగ్గర నుంచి 550 పైచీలకు సేవలన్నీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకి వాలంటీర్ ద్వారా అందుతోంది సార్. ఆ ప్రక్కనే 4 అడుగులు వేస్తే రైతు భరోసా కేంద్రం సార్. రైతు భరోసా కేంద్రంలో విత్తనం నుంచి విక్రయం వరకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్ని ఇస్తూ ఆఖరికి కళ్ళాల్లో ఉండే ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే ప్రభుత్వం కొంటూ ఆ ప్రతి అకౌంట్ లో కూడా గిట్టుబాటు ధర పడేటట్టు చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఒక్క ధాన్యపు గింజ కూడా విడిచిపెట్టకుండా ప్రతి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేసినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్. ఆ పక్కనే ఒక ఆరోగ్య కేంద్రం సార్. ఆ ఆరోగ్య కేంద్రంలో ఆయా ఆశా వర్కర్లు అలాగే డాక్టర్స్ ప్రతి గడపకి వెళ్లి బెడ్ రిడన్ అయిన పేషెంట్ ఎక్కడైనా ఉంటే పేషెంట్ దగ్గరికి వెళ్లి సేవలు అందించే డ్యూటీ డాక్టర్స్ సార్. సార్ మెడికల్ కాలేజీలు 17 వరకు పెంచుతూ వైద్య సేవలు అందిస్తూ అక్కడికక్కడే ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యశ్రీకి రిఫర్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3200 పైచీలకు రోగాలకి వైద్యం చేస్తూ ఆ రోగి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో చెల్లెమ్మ డబ్బులున్నాయో లేదో, ఎంత పేదరికంలో ఉందో, నేనైతే ఆపరేషన్ చేయించాను, మరి మందులకు డబ్బులున్నాయో లేదో అని చెప్పి రోజుకు 250 రూపాయల చొప్పున మందులకు కూడా డబ్బులు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మనసు, గొప్ప తేనె మనసు ఎవడికి ఉంది సార్ ఈ భారతదేశంలో? ఎక్కడుంది సార్? ఎన్ని ఆలోచించారు కాబట్టే సార్. ఇంకా నేను చెప్పాలి, కంప్లీట్ చేయండి. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, అలాగే ఆరోగ్య కేంద్రాలు ఇవి చెబుతున్నాయి సార్ ప్రజలకి. ఇవే తెలియజేస్తున్నాయి సార్ మార్పు అంటే ఏంటో, ఎటువంటి విస్తృతమైన మార్పు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి గడపకి అందిస్తున్నటువంటి సేవల్లో నేను ఒక్క సవాల్ చేస్తాను సార్. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, విమర్శకులకి నేను ఒక సవాల్ చేస్తాను. దమ్ముంటే మరొక 70 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇదిగో ఈ అమ్మఒడి, ఈ రైతు భరోసా, ఈ చేయూత, ఈ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, నాయ బ్రాహ్మణుడు, రజకులు, రిక్షావాలు ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడంత పథకాలు. ఈ పథకాలు అందుకునే లబ్ధిదారుడు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ₹1 లంచం ఇచ్చాడంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వేదిక మీదకి తీసుకురమ్మన్నాడు సార్. తీసుకొని నేను తిరుగుతా, పిండి చుక్కలు పెట్టుకొని తిరుగుతా. 2 ఇదిగో నా పార్టీకి చెందినవాడు, ఇతను సైకిల్ గుర్తు కోటేశాడని జగన్మోహన్ రెడ్డిని తిట్టారని ఈయన ప్రభుత్వ పథకం ఆపారు అని ఒక్కటి చూపించమనండి సార్. కనుకనే రాష్ట్ర ప్రజలు అంటున్నారు, నా బిడ్డ, నా అన్న, నా తమ్ముడు నా కుటుంబానికి ఇచ్చాడు, నా కుటుంబానికి మేలు చేశాడు. అంతేకాదు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టు తెలుగుదేశానికి ఉంది వ్యతిరేక ఓటు. ఎందుకంటే నేను ఎప్పుడూ తెలుగుదేశానికి ఓటు వేశాను, నేను తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ఓటర్ని. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ 3 ఏళ్లలో 5 ఏళ్లలో నాకు 4 లక్షల రూపాయలు అందించారు. మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు మేము ఫ్యాన్ కేస్తాం అని తెలుగుదేశం సాంప్రదాయ ఓటర్ అనుకుంటున్నాడు సార్. సాంప్రదాయ ఓటర్ నుంచి కూడా ఓటు మాకు వచ్చేస్తుంది సార్. సో జగన్ మార్క్ కనపడుతుంది అంటారు అట్లయితే. అందుకే 175 స్థానాలు మేమే గెలవటానికి కారణం ఇది సార్. దమ్ముంటే ఏ విమర్శకుడికి కూడా ఇది కాదని చెప్పమనండి సార్. చంద్రబాబు నాయుడు కాదని చెప్పమనండి సార్. పవన్ కళ్యాణ్ కాదని చెప్పమనండి సార్. రైట్, మళ్ళీ మాట్లాడుతురు కానీ రఘునాథ్ బాబు గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతురు కానీ శ్రీకాంత్ గారు నెల్లూరు నుంచి. శ్రీకాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. కేసీఆర్ లైవ్ షోకి మా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ, చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మద్యం అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో విద్యా వైద్యం అంటున్నాడు. అవును.
వాళ్ళ ఎజెండాలో టీడీపీ వాళ్ళు వాళ్ళ ఎజెండాలో మేము మద్యం ఫ్రీగా ఇస్తామని కానీ మద్యం రేట్లు బాగా తగ్గిస్తామని ఒకే ఒక ఎజెండాతో కనుక ఎన్నికలకు వెళ్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే అండి, ఒక మధ్యతరగతి ఫ్యామిలీ బాగుండాలి, బాగుపడాలి అంటే అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ కూడా విద్యా వైద్యం ముఖ్యం అన్నారే కానీ మద్యం ముఖ్యం అని ఎక్కడ చెప్పలేదండి. అవును. కాబట్టి విద్యా వైద్యం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి సరిగా చేయట్లేదు. కాబట్టి విద్యా వైద్యం వల్ల మీ కుటుంబాలకు ఏ విధమైన ఉపయోగం లేదు. నేను వచ్చిన తర్వాత మద్యం మాత్రమే ఫ్రీగా ఇస్తాను, దానివల్ల మీ కుటుంబాలు చాలా బాగుపడతాయి అని చెప్పి కనుక ఎలక్షన్కి వెళ్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. మంచి ఐడియా ఇచ్చారు. చంద్రబాబు గారికి మెసేజ్ పంపించండి, లేదా టీడీపీ వాళ్ళకి మెసేజ్ పంపించండి, ఈ హామీ ఇవ్వండి సార్ బ్రహ్మాండంగా ఉంటుందని. రైట్, బాగా మాట్లాడారు. శరత్ కుమార్ గారు, విశాఖపట్నం. చెప్పండి, నిన్న జరిగిన సభ ఎట్లా జరిగింది? జగన్ మార్క్ ప్రభుత్వాన్ని చూపిస్తున్నాడా జగన్ గారు? అలాగే మద్యం కావాలా, విద్యా వ్యవస్థ కావాలా, వైద్యం కావాలా, ఏం కావాలి? చంద్రబాబు గారేమో మద్యం అని ప్రచారం చేస్తున్నారు, జగన్ గారేమో పిల్లలు బాగుపడాలా, పిల్లలే దేశ సంపద అని అంటున్నారు. ఎటువైపు జనం ఉండాలా? సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి దయచేసి. అదే సార్, మన జగన్ గారి మీటింగ్ చాలా జనంతో నిండిపోయింది సార్. అసలు యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము నాన్నగారు నేనే వెళ్ళి చూడడానికి కూడా అసలు ఖాళీ లేదు సార్. ఓకే, సో యు ఆర్ హ్యాపీ? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. మరి ఇప్పుడు చెప్పండి, స్కూళ్ళు కాదు, జగన్ గారేమో స్కూళ్ళు, ఆసుపత్రులు ఇవన్నీ బాగు చేయాలని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారేమో మద్యం రేట్లు తగ్గిస్తాను, లేకపోతే మద్యం ద్వారా మీకు ఎంత ఇదవుతుంది అదవుతుంది, మీకు బాగా మేలు జరుగుద్ది, ఆ బ్రాండ్ ఇస్తాను ఈ బ్రాండ్ ఇస్తాను అన్నాడు. ఎవరు కరెక్ట్? చాలా మేలు చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు అయితే, చాలా మేలు చేశారు. ఎందుకంటే ఇంతకు ముందు తాగుబోతులు పెంచుకుంటూ వచ్చి ప్రతి కుటుంబాన్ని చిన్న భిన్నం చేశారు సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తానంటున్నాడు ఆయన. ఓకే అంటారా జనం? మరి ఎలాగేస్తారు సార్? లాస్ట్ టైం ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో పథకాలు అయ్యి చేసేస్తారని చెప్పి గాలిలో మేళ కట్టేసి చూపించేస్తున్నారు సార్, కానీ చేతికి ఒకటి రాలేదు సార్. ఉదాహరణ అయితే మేమే సార్. మీరేనా? ఎందుకంటే మధురవాడలో ఒకసారి లాస్ట్ టైం ఎప్పుడు మిషన్లు పంపిణీ అని చెప్పి చేతి వృత్తి కళాకారులకి అందరికీ మిషన్లు ఇస్తామని చెప్పి మిషన్ల కోసం హడావిడి చేశారు సార్. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే జరుగుతున్నాయా? అన్ని స్కీములు వస్తున్నాయా? స్కీమ్ లేదు సార్. నాన్నగారి ఫంక్షన్ వస్తుంది సార్, మా ఆవిడ చదువుకుంటాం సార్. అది తెలంగాణ నుంచి వచ్చిన ఒక ఆవిడ మా మిస్సెస్ ని చదివించుకుంటున్నాను సార్. ఈ రోజు బీటెక్ చేయించుకుంటున్నాను సార్, ఒక సాధారణ కార్పెంటర్ గా ఉంది నేను. ఓకే, వెరీ గుడ్. సో యు ఆర్ హ్యాపీ? హ్యాపీ సార్, ఎందుకంటే ప్రతిదీ ఏదైనా పెట్టుకున్నాం అంటే అవుతుందనే గ్యారంటీ కల్పిస్తున్నారు సార్ సీఎం జగన్ సార్ అయితే. మీలాంటి వాళ్ళే ఆయనకి, జగన్ గారికి పెద్ద ఆయుధం. అందుకే స్టార్ క్యాంపెయినర్గా మరి మీరు మారతారా? అంటే ప్రజల తరఫున అంటే వైసీపీని మళ్ళీ ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని మీలాంటి వాళ్ళంతా ప్రచారం చేస్తారా? మీలాంటి వాళ్ళంతా స్టార్ క్యాంపెయినర్లు అవ్వాలని జగన్ గారు అంటున్నారు. అంతే సార్, అంతే సార్. మేము ముందు ఉండకపోవచ్చు కానీ వెనకాల మాత్రం కంపల్సరీ ఉంటాం సార్, 100% ఉంటాం సార్, అందులో డౌటే లేదండి. ప్రచారం చేస్తారంటారు. సో జగన్ గారి లక్ష్యం అసలు డౌటే లేదండి. మేము 10 మందికి ఫంక్షన్ అయ్యి రాయించి చేయించుకోలేని కూడా చేయించి అన్ని అర్హులు అందరికీ చేయించాం సార్. అంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ప్రాబ్లం పడేదల్లా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది, కానీ పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు సార్. ఇంటికి నేను ఒక మాట చెబుతుంటాను, భారతదేశంలో వృద్ధుల్ని గౌరవించే సమాజం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా వృద్ధుల ఇళ్లకెళ్ళి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరొకటి లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది రైట్. ఓకే, ఏమండి 2012 అనుకుంటా సార్ మా అమ్మగారికి ఆపరేషన్ కూడా చేయించుకున్నాం సార్ ఆరోగ్యశ్రీలో. వెరీ గుడ్, వెరీ. ఆ తర్వాత 2017లోనే ఇప్పుడు మా ఫ్యామిలీ రిలేషన్స్ కి ఆరోగ్యశ్రీ పనిచేయలేదు సార్. 24 hours పెయిన్ ఏదో వస్తే దానికి మళ్ళీ 50,000 రూపాయల కోసం అప్పు చేసుకుని బంగారం తనఖా పెట్టి చేయించుకోవాల్సి వచ్చింది సార్. రైట్, ఓకే, ధన్యవాదాలండి. రఘునాథ్ బాబు చెప్పండి, ఏమిటి మీరేమంటారు? మీ ఈ సభ మీద మీ విశ్లేషణ ఏమిటి? జగన్ మార్కు, చంద్రబాబు మార్కు, విద్యా వ్యవస్థ కావాలా, మద్యం కావాలా? మీరైతే మద్యం తాగరనుకుంటా కానీ. మీకు పురుషోత్తం రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు ఎన్నికలకి బ్యాటిల్ లైన్స్ క్లియర్గా డ్రా అయినాయి. దానిలో సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు చేసినవి చెప్పుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఆ షార్ట్ ఫాల్స్ని దాన్ని విమర్శిస్తుంటారు. ఇది క్వైట్ న్యాచురల్. అది అంటే షార్ట్ ఫాల్స్ విమర్శించడం తప్పు కాదు, కానీ 14 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రి నేను ఇట్లా చేశానని చెప్పాలి కదా. మధ్యంది చెప్తాను.
ఇద్దరే చెబుతాను. ఓకే. నేను కూడా ఈ మధ్య మా ఈ వికల్ప భారత్ యాత్ర అని వికాస్ భారత్ దాని మీద వికసిత్ భారత్ వికసిత్ నేను నిన్నగా మొన్న కూడా 2 విలేజెస్ చాలా విలేజెస్ కొన్ని తిరిగాను. విలేజెస్లో వాస్తవంగా అంటే నేను కొంచెం జస్ట్ బీజేపీ అని కాకుండా ఇంపార్షియల్గా చెప్తాల్సుకున్నాను. చాలా ఇవన్నీ ఏది స్కూల్స్ గణనీయమైన ఎస్పెషల్లీ హాస్పిటల్స్ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడే సెక్రటరియల్ సర్వీసెస్ ఉండటం వల్ల అన్నీ అందుబాటులోకి అవన్నీ చాలా బాగున్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. మేము వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ స్కీమ్స్ వాటన్నిటి గురించి కూడా వివరించడం, అసలు ఆ కార్యక్రమమే అది అంత బాగా జరిగింది. సరే, ప్రజల్లో కూడా అంత బాగానే ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇవాళ జరిగింది భీమిల్లో ఈ కార్యకర్తల ఇది కదా సమావేశం. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు అనుకుంటా ఇప్పుడు అన్నారు ఏమని, కార్యకర్తలు అన్నీ స్థానిక సంస్థలు ఇంక్లూడింగ్ వార్డు మెంబర్లు 85% మేమే గెలుచుకున్నాం, కరెక్ట్. కానీ నెగిటివ్ పాయింట్ తెలియాలి కాబట్టి చెబుతున్నాం. సమ్మావు వాళ్ళ ఎన్నికైన కార్యకర్తలకి ఇదే వాళ్ళకి ఎంపీటీసీ సర్పంచీలు అయితే ఇంకా కింద స్థాయిగా వాళ్ళకి వీళ్ళకి ప్లస్ ఆ చోటా మోటా నాయకులకి వీళ్ళకి దాదాపు పనేం లేదు. అంతా ఈ వాలంటీర్లు వాళ్ళే పని చేస్తున్నారు. వీళ్ళల్లో కొంత అసంతృప్తి అయితే ఉన్నమాట వాస్తవం నాకు కనపడింది. అయితే ప్రజలకి అది ఏది మంచిది అది నేను డిస్కషన్, అది కూడా ముఖ్యం కదా. ఇలాంటి పెద్దవాళ్ళు అది చెప్పాలి, కానీ పదవులు ఉన్నాయి కానీ పని లేదని, పని లేకపోతే హ్యాపీగా సొంత పని చేసుకోవచ్చు కదా. ఉన్న విషయాలు చెబుతాను ప్రజలకి. కానీ నేను ఇక్కడికి వచ్చిన మీటింగ్ కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా సంతోషించేదే కదా. ఇక రెండో విషయం, ఇప్పుడు మన చంద్రబాబు గారు అది ఆయన మద్యం గురించి మాట్లాడారు. ఆయన అనుకుందాం ఏదో ఓకే కొత్త బ్రాండ్లు వచ్చినాయి అది ఇదని అంటారు. దానికి కూడా హౌస్లోనే అసెంబ్లీలోనే ఒక్కడు కూడా నేను కొత్తది ఏమి తేలేదు, పాతయే మీరు అప్రూవ్ చేసినాయే చేసాం నేను చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ అది వరకు ప్రాచుర్యంలో లేనియే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కొత్తగా కొంత అట్లాగా అనిపించవచ్చు. సరే, ఏదేమైనా మద్యాన్ని మాత్రం ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం 94లో చెప్పి చేసినాక 96లో దాన్ని తీసేసి తొంగలో దొక్కి ఆయనకైన గవర్నమెంటే, కొత్త గవర్నమెంటు కాదు, ఆయనకైన గవర్నమెంట్లోనే దాన్ని తీసేసి చంద్రబాబు గారు వచ్చి ఎన్టీ రామారావు గారిని తోసేసి ఈయన వచ్చినాక అంటే అదే 5 yearsలో నేను చెప్పేది ఆ టర్మ్లోనే చేయటమే కాకుండా అసలు బెల్ట్ షాప్ అనే కొత్త వర్డ్ సృష్టించారు ప్రాచుర్యంలోకి రావడానికి జరిగింది చంద్రబాబు గారి హయాంలోని. అంతేకాదు ఇంకొకటి మీకు గుర్తుందో లేదో, ఆ నక్సలైట్లు ప్రాబల్యం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో అది అప్పుడు 85-89 మధ్యలో పోలీస్ బాటిల్స్ అమ్మించారు. 85-89 కాంగ్రెస్ ఉందిలే, 85 to 89 అండి, 89 to 94 కాంగ్రెస్, 85 to 89 ఎన్టీఆర్. ఆ టైంలోనే వారుణ్ వాహిని అని పెట్టి అదే పోలీస్ స్టేషన్లో కూడా పెంచడం సరే. అంటే ఆదాయం కావాలి, ఎవరు కాదనరు, కానీ ఇది ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికన్నా ఇంకా బాగా చేస్తాను అని చెప్పుకోగలిగితే బాగుంటుంది, వెళ్తే బాగుంటుంది. ఎంతసేపటికి ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు. ఒకటి మాత్రం వాస్తవమే, రోడ్లు ఇదివరకు అంత బాగలేదు, వాటికి అంత మరి కేటాయింపులు ఎక్కేస్తే అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ కేటాయించామని స్టాటిస్టిక్స్ చెబుతున్నారు.
అవ్వచ్చు. అంటే ఇక్కడ వచ్చిన నేను కూడా తిరిగాను కదండి మొత్తం రాష్ట్రం అంతా 90% రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ 10% రోడ్లు బాగోపోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి తుఫాన్ వచ్చింది, తుఫాన్ వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాలోని అనేక రోడ్లు పాడైనవి, వాటిని రిపేర్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటారు కాదని నన్ను. కొన్ని చోట్ల కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతాల్లో నేల స్వభావం వల్ల కొన్ని రోడ్లు వేసినా కూడా దెబ్బతింటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇక వేరే పనేమి లేకుండా ఎక్కడో మారుమూల పల్లెల్లో ఒక రోడ్డు గోయిపడితే అదే ఫోటో తీసి రాష్ట్రంలో అసలు రోడ్లే లేవని చెప్పి ప్రచారం చేయడం అనేది దుర్మార్గంగా అనిపిస్తుంది. మళ్ళీ అదే ఈనాడు వాళ్ళు మొన్న 2 రోజుల క్రితం 1200 కోట్లు రోడ్లు ఖర్చు పెట్టారని మళ్ళీ వాళ్ళే రాశారు. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవండి, వీళ్ళు ఈ ప్రచారాలు ఎంత చేసినా ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనేది చాలా డెసిసివ్గానే ఉంటారు. వీటి వల్లే జరిగేటట్టు. అంటే జనం విద్యకు ఓటేస్తారా, స్కూళ్ళకు ఓటేస్తారా, మద్యానికి ఓటేస్తారా? అది నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు కూడా చెప్పకపోతే అట్ట కుదురుద్ది. అది ఓటర్లు డిసైడ్ చేస్తారు. ఓటర్లు డిసైడ్ చేస్తారు, మీరు డిసైడ్ చేయండి ఎవరికేమంటారు. స్కూల్ బాగు చేసిన వాళ్ళకి ఏమంటారా, మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడే వాళ్ళకి మద్యం ధర తగ్గిస్తారు బాగా తాగండి అని చెప్పే వాళ్ళకి ఓట్లు వేయమంటారా? వాళ్ళిద్దరికి ప్రజలకి ఏది మంచిది అనేది చాలా, మీకేది మంచిది చెప్పండి, మీరెందుకు మొహట పడుతున్నారు, మీరేం తాగుబోతు చాలా విచక్షణ ఉంటుంది, చాలా ఇది చేస్తారు, దానిలో అనుమానం లేదు, ఎటువంటి అనుమానం లేదు. అయితే మన పురుషోత్తమ రెడ్డి గారు చాలా చక్కగా ప్రతి విషయం అనలైజ్ చేస్తారు, నాకు ఆయన అంటే బాగా ఇష్టం. కానీ ఆయన చెప్పిన దానిలో నాకు రెండిట్లో కొంత అభ్యంతరం కనపడింది. ఏంటంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వీళ్ళు సెక్రటరీ స్టాఫ్ వాళ్ళు నమోదు చేసుకోలేకపోవటం అదేంటి తప్పు కదా. వాళ్ళే ఒక బాధ్యత కల ఎదుగుండి వాళ్ళు ఇంకోళ్ళతో చేయించాల్సింది వాళ్ళు ఎందుకు చేయించుకోలేదు? ఇది కొంచెం జనరల్ టెండెన్సీ అవ్వచ్చు, కానీ అది కొద్దిగా కొంచెం. కానీ ఓవరాల్గా చూస్తే నా అంచనా ఎడ్యుకేటెడ్లో కొంత వ్యతిరేకత ఎందుకుంది. స్కూల్ బాగు చేసినందుకు, మెడికల్ కాలేజీలు ఇచ్చినందుకు, కడుతున్నందుకు అట్లా కాదు, చెప్తా. ఈ బేసిక్ కమ్యూనిటీస్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో, నేను విలేజెస్ చాలా తిరిగే చెబుతున్నా, టౌన్స్ సిటీస్ లో కూడా మారుస్తున్నారు కదా. ముఖ్యంగా స్కూల్స్ అయితే చాలా స్కూళ్ళకి వెళ్ళాను నేను. అక్కడ నేను చాలా ఇప్పటికి నేనైతే ఆ టీచర్లు కూడా అడుగుతుంటారు, మీలో ఎంతమంది మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారు, మీరెందుకు మీ పిల్లల్ని కాన్వెంట్లో చదివించాలి, మీకు ఇంత జీతం తీసుకుంటా అని కూడా, అంటే మీ మీద మీకు నమ్మకం లేదా అని కూడా నేను అడుగుతుంటాను. కొద్దిగా ఆ పరిస్థితి మారింది. వాళ్ళు ఎవరైనా మా పిల్లల్ని చదివిస్తున్నామంటే చప్పట్లు కూడా కొట్టించేవాళ్ళు. అలా అంటే అది మేము అక్కడ చదువుకున్నాం, మీరు అంతే, మనం గొప్ప అని నేను అంటలేదు, కానీ చదువుకున్నామని చెబుతున్నాను. కాబట్టి ఇవాళ ఆ వ్యవస్థని నాశనం చేసి కేవలం ఈ కాన్వెంట్లు ఈ వ్యాపారం, విద్యను వ్యాపారం చేసింది చాలా తప్పు మన ప్రభుత్వం. చంద్రబాబు గారు ఓపెన్ గా అన్నాడు కదా, విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రైవేట్ వాళ్ళ బాధ్యత అని అన్నాడు కదా ఆయన. కాబట్టి సరే ఓవరాల్ గా ఇప్పుడు తినబోతారు రుచేందుకని ఏం జరుగుతుందని ఏమనిపించింది, అది జోష్ చూసిన తర్వాత క్యాడర్ లో మీటింగ్ అయితే సక్సెస్, మీటింగ్ సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్ గా గెలుపు కూడా సక్సెస్ అయినట్టు. మీటింగ్ సక్సెస్, గెలుపు కూడా కన్వే చేయదలుచుకున్న పాయింట్ ఆయన ఎఫెక్టివ్ గానే చేశారు. ఈ రెండు నేను ప్రతిపక్షంగా ఉన్నా నేను అది కాదని అనలేను, ఒప్పుకోవాల్సిందే. కన్వే చేయదలుచుకున్నది కానీ వచ్చిన దాంతో గెలుపు ఖాయం అనే అభిప్రాయం కూడా నేను అది ఎట్లా చెప్తాను, ఎందుకంటే బీజేపీ వాళ్ళం కాబట్టి దాంతోనే చెప్పలేము అది. ఓకే, సుబ్బారావు గారు విజయవాడ నుంచి. సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి, మీరే ఉంటారు. మా జగన్ మార్క్ ఏమో స్కూళ్ళు, ఆసుపత్రులు ఇవన్నీ చెబుతున్నాడు, చంద్రబాబు గారి మార్క్ ఏమో మద్యం గురించి, వాటి గురించి, కేసుల గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరు జనం ఏది కోరుకుంటారు, విద్య కోరుకుంటారా, ఆరోగ్యం కోరుకుంటారా, లేక మద్యం కోరుకుంటారా, మీరేమంటారు? సార్ మద్యం మొత్తం ఎవరికి కావాలి సార్? మంచి పరిపాలన, చాలా శ్రీరాముడి పరిపాలన, రత్నాలు రాసులు పోసి వెనక రామరాజ్యం లాగా ఉంది సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. ఓకే, సో జనంలో ఆ మార్క్ కనపడతా ఉందా, జగన్ గారి మార్క్ కనపడతా ఉందా?
తప్పనిసరిగా కనపడుతుంది సార్. ప్రచార సాధనాలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా ఊరికి బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు, అంతకంటే ఏమీ లేదు. అవును, అది నమ్మరు. ఓకే. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే నేను ఇప్పుడు 46వ సంవత్సరం ఉన్నా ఇంత నీచంగా వార్తలు రాయటం, ఇంత దారుణంగా కథనాలు ఇవ్వటం అనేది నేను ఎప్పుడు చూడలేదు. మరి వాళ్ళలో ఎందుకు అంత కసి, ద్వేషం, అక్కసు ఏర్పడినాయో కానీ అయ్యో బాబోయ్ నాకు భయం వేస్తూ ఉందండి. అది చూడాలంటే అదృష్టవశాత్తు జనం చూడని వాళ్ళు అదృష్టవంతులు, మా బోటి వాళ్ళకి తప్పక చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆ 2 పేపర్ని మార్చేసేసారి చదవట్లేదు అసలు. పేపర్ మీ ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండొచ్చు అట్లా కనుక చూస్తే. 78 years ఏజ్ నాది. ఓ వెరీ గుడ్. నా సర్వీస్ లో ఇటువంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు, ఇంత మంచితనం ఎక్కడా లేదు సార్. రైట్, వెరీ గుడ్. ఐఎమ్ సో మచ్ ఇంట్రెస్ట్ అబౌట్ రాజన్న. ఓకే. అంతేకాకుండా మీలాంటి వృద్ధుల్ని గౌరవిస్తున్న సమాజం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే అనేది నా స్పష్టమైన అభిప్రాయం. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి గౌరవించినటువంటి సమాజం ఆంధ్రప్రదేశ్లో తప్ప నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు మనం చూసాం కదా తెలంగాణలో ఏం జరిగింది, లక్షలాది మంది రోడ్ల మీద క్యూల్లో నిలబడి కింద మీద పడాల్సి పడ్డారు. ఇళ్ళకి ఈ పెన్షన్ కోసం మళ్ళీ ఆఫీసులు చుట్టూ తిరగాలి. ఇక్కడైతే ఇక్కడికి ఎంత తేడా ఉందో మొన్న ఈ 2 ఉదాహరణలతోటే అర్థం చేసుకున్నారు. రాజారావు గారు నరసరావుపేట నుంచి. రాజారావు గారు నమస్కారం, చెప్పండి. స్కూళ్ళు కావాలా, మద్యం కావాలా? జగన్ గారు స్కూళ్ళు అంటున్నారు, చంద్రబాబు గారు ఏమో మద్యం అంటున్నారు. మీరేమంటారు? సార్ కేసీఆర్ గారు మీకు చాలా ధన్యవాదాలండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించు మాట్లాడాలా? తగ్గించాం సార్. సార్ మీకు ధన్యవాదాలండి, మీకు లైవ్ వచ్చినందుకు. ఓకే, విషయానికి రండి. మీకోసం ఎదురు చూసామండి ఛానళ్ళు. ఓకే, హలో, మాట్లాడండి ప్లీజ్. మద్యం కావాలా అంటే చంద్రబాబు నాయుడు వస్తే మద్యం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా మాకు, నేను చెప్పేది ఒకటి రాసుకోండి కావాలంటే. మేము, నా భార్య నేనేనండి ఇంట్లో ఉంది. మాకు 1,50,000 రూపాయల స్థలం ఇచ్చారండి. అబ్బా, 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటాం ఇచ్చారండి. ఇవన్నీ రాసుకుని మీ ఇద్దరు, నా భార్య భర్త, మాకు అమ్మ ఒకటి రాలేదు, లేకుంటే కాపు నేసం లేదు, నేను టైలర్ని, ఇవన్నీ రాలేదు. కాకపోతే నాకు 4,90,000 రూపాయలు ఇచ్చారండి. సెట్, అది సంపద సృష్టించడం అంటే. సంపద సృష్టి అదేనండి. కొంతమంది లక్షలు కారణం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేయండి. పేదవాడికి అంత సంపద క్రియేట్ చేయడం అనేది తమాషా కాదు కదా. చంద్రబాబు గారేమో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి సంపద సృష్టించానంటున్నాడు. జగన్ గారేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకి సంపద సృష్టించానంటున్నాడు. అది తేడా. ఉన్న వాళ్ళకేనండి. అవును, 1,00,000 రూపాయలు ఉన్న స్థలం అండి, 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటామండి. వెరీ గుడ్. 90,000 రూపాయలు నా భార్యకి నాకు బెనిఫిట్ అయింది. రైట్. మొత్తం అంటే ఇప్పుడు మీరే జగన్ గారు అన్నట్టుగా మీరే స్టార్ క్యాంపెయినర్లుగా మారతారా? అంటే ప్రచారకర్తలుగా మారి ఆయన తరఫున ప్రచారం చేస్తారా? మరి తప్పకుండా అండి, తప్పకుండా. నా భార్యకి 75,000 రూపాయలు SC/ST బీసీ మైనార్టీల కింద వచ్చినాయండి. వెరీ గుడ్. వెరీ 4 సార్లు 40,000 రూపాయలు రుణమాఫీ వచ్చిందండి. మొత్తం కలిసి 4,99,000 అండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 14,000 ఇలా. రైట్, ఓకే, ధన్యవాదాలు. పైకి ఇస్తానని చెప్పి లక్షల కోట్లు రుణమాఫీలు చేస్తామని చెప్పి చేయకుండా పోయాడు కదా ఆయన. రైట్. శంకర్ గారు చింతలపూడి నుంచి. శంకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. మీరేమంటారు? మీ ఓటు ఎటువైపు? విద్యా స్కూల్ కావాలా, మద్యం కావాలా? స్కూలే కావాలా? మరి చంద్రబాబు గారికి ఆ సంగతి చెప్పండి కాస్త. ఏం ప్రచారం? తెలంగాణ అండి, నేను చింతలపూడి. మా అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్ అవుతుంది. స్కాలర్షిప్ ఇంతవరకు మాకు స్కాలర్షిప్ పడలేదండి మా తెలంగాణలో. మాకు రోడ్లు బాగానే ఉన్నాయి, ముందు బాగానే ఉంది. మరి అక్కడ కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారంటారు? దానికి బాగాలేదని చెప్తారు, ఏదో 1 బాగోకపోతే. కానీ అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే అన్ని టైం ప్రకారం వెళ్ళిపోతున్నాయి. 15,000 అమ్మోడు వస్తుంది. మాకు 4,500 స్కాలర్షిప్ అండి ఇంటర్కి ఒక సంవత్సరానికి. అది కూడా ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ అయిపోవడానికి వచ్చింది, 1st ఇయర్ కూడా పడలేదండి. అంటే మీరుండేది ఆంధ్రప్రదేశ్, మీ పాప చదివేది తెలంగాణలోనా? అవునా, నా అడ్రస్ కూడా తెలంగాణ అండి. ఇంత మాత్రం చంద్రపూర్లో బిజినెస్ చేస్తాను. ఓకే, మీకు మాత్రం ఈ బెనిఫిట్స్ అన్ని ఇక్కడ వస్తున్నాయి మళ్ళీ మీకు? లేదు, ఇక్కడ రావట్లేదండి. చెప్తున్నాను, ఇక్కడ నేను అన్ని చూస్తున్నాను కదా. అచ్చా, చూస్తున్నారు. ఓకే ఓకే. మా అడ్రస్ అంతా ఆధార్ అంతా తెలంగాణనే. ఓకే ఓకే. అది బట్ మీరు ఆ తేడా గమనిస్తున్నారు.
అవునవునండి. రైట్, ఓకే. అక్కడ ఏ స్కీమ్ లేకపోవడం వల్ల కేసీఆర్ ఓడిపోయింది. రైట్, ఓకే, ధన్యవాదాలు. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ప్రజలే దించేస్తారు అనేమో చంద్రబాబు గారు, అలాగే ఉత్తిత్తి శంకారావం అనేమో ఈనాడు వాళ్ళు, ఏమిటి ఆ రాతలేంటి? ఉత్తిత్తి శంకారం అంటే వాళ్ళకేం కనపడలేదంట. ఇప్పుడే దువ్వాడ గారు చాలా వివరాలు చెప్పారు అభివృద్ధి మీద. మీ విశ్లేషణ ఏమిటి దాని మీద? అంటే ప్రజలే దించినా ఎక్కించినా ప్రజలే ఎక్కిస్తారు, అందులో సందేహం లేదులే. కానీ కాకపోతే ఎటువైపు ఉన్నారనేది ఇంపార్టెంట్. ప్రజలే పార్టీ కార్యకర్తలు పార్టీ అనుకుంటే 2014 ఎందుకు ఓడిపోతారు, 2019 ఎందుకు గెలుస్తాం? ఖచ్చితంగా ప్రజల్లో వచ్చిన మార్పే ఎవరికైనా ఉపయోగపడుతుంది. పాయింట్ ఏంటంటే ఆ ప్రజలు ఎవరితో ఉన్నారు. ఇది ఎన్నికల సమయంలో లెక్కలే తప్ప ఈ పార్టీ ఎట్లా ఆ పార్టీ అనేది కన్నా ఏ పార్టీ లెక్కలు ఎటువైపు కన్వర్ట్ అవుతాయనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వరకు తన ఓట్లేంటి, తన ప్రాధాన్యతలు ఏంటి, దానికి అనుగుణంగా రాజకీయంగా తన అడుగులు వేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష బలహీనత ఎక్కడ కనిపిస్తా ఉంది? ఇప్పుడు అధికార పార్టీలో చేసే తప్పులు ప్రస్తావిస్తూ పాటు తాము వస్తే ఏది నిర్మాణాత్మకంగా చేస్తారో ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చెప్పాలి. ఆల్టర్నేటివ్ చెప్పకుండా కేవలం అధికార పార్టీ మీద విమర్శలు చేసుకుంటూ పోతే ప్రయోజనం పెద్ద ఉండదు. రెండు కనిపిస్తాయి ప్రతిపక్షాల్లో బలహీనత. ఒకటి, అధికార పార్టీ మీద కేవలం విమర్శలు చేయడం, లేదా అధికార పార్టీని మొదట విమర్శ చేసేయడం, అదే పని మేము చేస్తామని చెప్పడం. ఇప్పుడు ఉదాహరణకు సంక్షేమ పథకాలు ఉన్నాయి. మొదట సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తా ఉంటున్నారు. అప్పుడేమవుతుంది? జనం ఆలోచిస్తారు కదా. కాబట్టి మొదటేమో అది వద్దని చెప్పడం, తర్వాత అది కావాలని చెప్పడం. ఇప్పుడు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అంతా బాగలేదని మొదట చెప్పడం. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే అంటున్నాడు. కానీ చంద్రబాబు గారు ఏమంటున్నారు? దాన్ని మేము మంచికి వాడతాం అంటున్నారు. అంటే ఈ కాంట్రడిక్షన్ అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారుతుంది. రెండో అంశం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేసుకున్నారు. దానివల్ల కొన్ని సమస్యలు అవన్నీ వస్తే వాళ్ళు సర్దుకుంటారు. కానీ మనం ఇంకా స్టార్ట్ చేయకముందుగానే సమస్యలు వచ్చినాయి కదా. మీరు 2 చేస్తే నేను 2 చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశాడు. ఇంకా స్టార్ట్ చేయకముందుగానే సమస్యలు వస్తున్నాయి. స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని వస్తాయి? కాబట్టి ఇప్పుడు కూడా అధికారం ఒక పార్టీ గెలవాలంటే తన ప్రత్యర్థి మీద విమర్శలు చేయడంతో పాటు తనేంటో తను చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 చేస్తున్నారు. ఫస్ట్ 90% తనేంటో చెప్పుకుంటూ 10% అపోజిషన్ విమర్శిస్తున్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు ప్రధానంగా 100% ఆయన్నే విమర్శిస్తారు. పైపు చంద్రబాబు గారికి ఎక్కువ అవకాశం ఉంది కదా. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, రాష్ట్రంలో నేను ఇది చేశాను, నాకు ఇది చూసేయండి, ఆ 15 ఏళ్ళు చూడండి, ఈ 5 ఏళ్ళు చూడండి అని చెప్పే సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు? అది చాలా ఇంపార్టెంట్ కదా. జగన్ గారు అదే అడుగుతున్నారు కదా, మీ సాహసం ఏంటో మీరు చెప్పండి అంటారు. అంటే మన చర్చలో వచ్చిన 2 పాయింట్లు నేను మాట్లాడదలుచుకున్నాను. రఘునాథ్ బాబు గారు చెప్పింది నేను ఒకటే, ఇంటర్ప్రిటేషన్ రాంగ్ కావచ్చు. ఏదైనా సరే ఓటర్లు, నేను అనుకోండి కొమ్మినేని గారు ఎందుకు ఓటు నమోదు చేసుకుని ఓటేస్తారు? ఒకటి, జగన్ గారు గెలవాలన్నా వేస్తాను, లేదా చంద్రబాబు గెలవాలన్నా పోతాను. 2 వద్దని ఓటు ఇంట్లో కూర్చున్నారని నాకు ఏ అభిప్రాయం లేదు. నాకు ఇది చాలా ప్రమాదం. రాజకీయాల్లో ఇప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు, అప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది ఓట్లు నమోదు చేసుకుంటే జగన్ గారు గెలుచుంటారు, చేసుకోలేదంటే ఎక్కడ తేడా వచ్చింది అనేది అధికార పార్టీ గుర్తించాలి. రెండోది, ఈ ప్రచారాల పైన ప్రధానంగా నేను తిరుపతిలో ఉంటాను, ఒక ఘట్టం చెప్తాను. రోడ్లో పోతూ ఉంటాం, ఒక చిన్న గుంత కనపడుతుంది, వెంటనే పక్కన స్కూటర్ వచ్చాను, సార్ చూడండి జగన్ గారు అన్ని పనిచేస్తున్నాడు కాబట్టి గుంత ఉందని. నిజానికి అది కరెక్టా? ఎవరి మీద కోపం రావాలి? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కమిషనర్ మీదనో ఎవరి మీద కోపం రావాలి. ఆ కోపం రాకుండా అన్ని జగన్ గారు వైపే మళ్ళడం వల్ల కొంత సమస్యలు గురిదవుతుంది. దీన్ని ఖచ్చితంగా వైసీపీ నాయకత్వం ఎక్కడ తప్పులు జరుగుతుందో ఆ తప్పులకు బాధ్యులను ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు ఒక చోట పరిపాలనలో వచ్చిన లోపాలు దానికి ముఖ్యమంత్రి ఎట్లా బాధ్యత వహిస్తారు? దానికి దీనికి చేయకుండా అన్ని అంటే కారణం ఏమవుతుందంటే, గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు రివ్యూలు చేయడం, అక్కడ ఉన్న అధికారులు తప్పు చేస్తే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది 2 ప్రయోజనాలు. ఒకటి, తప్పు రెక్టిఫై అవుతుంది, ఎవరు తప్పో ప్రజల ముందు నిలబడతారు. ఇప్పుడు ఏం జరిగినా, మంచి జరిగినా జగన్ గారే, చెడు జరిగినా జగన్ గారే అనే చర్చ రావడం వల్ల కొత్త సమస్య వస్తుంది. దీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాన్ని జగన్ గారు గంటగట్టేయడం, ఏదేదో మాట్లాడడం అనేది ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అవుతుంది. దీన్ని వైసీపీ సమర్థవంతంగా ఎదుర్కొంటే, ఈ వీక్నెస్ ఎదుర్కొంటే వాళ్ళకి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం. రైట్. శ్రీనివాస్ గారు సమాధానం చెప్పండి మన పురుషోత్తమ రెడ్డి గారికి, రఘునాథ్ బాబు గారికి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఏంటైనా చెప్పాడు అసలు ఎన్నికలకు ముందు? అసలు ఎన్నికలకు ఎలా వెళ్తాడు చంద్రబాబు నాయుడు నాకు తెలియజేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏం చేశాం, భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారినే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ పోర్ట్లన్నీ పూర్తి చేయాలి, ఈ ఫిషింగ్ హార్బర్లన్నీ పూర్తి చేయాలి, పారిశ్రామికీకరణ ద్వారా విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్ ద్వారా 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి కోసం వచ్చినటువంటి సుమారు 8,000 మంది పైచలకు వాళ్ళందరూ కూడా 47 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని జరిగేటట్టు ఆ అభివృద్ధిని చూపించాలి. ఏదో చిన్న చిన్న రోడ్లు, డ్రైన్లను, ప్రాజెక్టులను, ఇంకా సాగునీరు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే చేస్తారు అని ఒక నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు
ఏమైనా చెప్పాడా సార్ మేనిఫెస్టోలో? ఆయన దమ్ము ఉంటే సచివాలయ వ్యవస్థలో ఉండే వాలంటీర్స్ గోనె సంచులు మోసుకునే వాళ్ళు ఇంటికి వెళ్లి మహిళల్ని హెరాస్ చేసేవాళ్ళు అన్నాడు. దమ్ముంటే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పగలడా? సచివాలయ వ్యవస్థ పటిష్టంగా పనిచేయట్లేదు, సచివాలయ వ్యవస్థ సరైనది కాదంటున్నాడు కదా. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యానంతరం చెప్పినటువంటి మాటది, గ్రామ సచివాలయాలు రావాలి, గ్రామ స్వరాజ్యం రావాలి, ఆనాడే ఈ భారతదేశం అభ్యున్నత స్థితికి చేరుతుంది అని అంటే భారతదేశంలో ఆలోచించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళల గురించి. ఆ సచివాలయ వ్యవస్థని తూర్పార పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు రద్దు చేస్తానని చెప్పగలడా? రైతు భరోసా రద్దు చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు పీకేస్తారు, రద్దు చేయడమే కాదు వాళ్ళందరూ ఉద్యోగాలు పీకేస్తానని కూడా చెప్తాడా అని అడగాలి. పీకేస్తానని చెప్పగలడా? సరే, మరో మాట కూడా అంటాను, జన్మభూమి కమిటీలు నీకు ప్రీతిపాత్రంగా ఉన్నాయి కదా, మళ్ళీ జన్మభూమి కమిటీలు పెడతాను అని చెప్పగలడా? ఏముంది సార్ మేనిఫెస్టో? అమ్మఒడి అంటే తల్లి వందనం అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే పెట్టారో ఆ పథకాలకి పేర్లు మార్చి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఒక అడ్రస్ లేనటువంటి బేస్ లేనటువంటి పవన్ కళ్యాణ్ పట్టుకొని అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లాంటి యువకుడిని, చిన్న పిల్లాడిని ఓడించడానికి 75 సంవత్సరాల వయసులో నీ కుయుక్తులు, నీ దిక్కుమాలిన పద్ధతులు మేనిఫెస్టోలో కనీసం మేనిఫెస్టో ప్రజలకి చెప్పలేవు, నువ్వేం చేయబోతావో చెప్పలేవు. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారుతుంది అన్నదే ఈ పథకాల ద్వారా. మరి పథకాల గురించి ఎక్కడైనా నువ్వు విమర్శించగలిగావా? అమ్మఒడి ఎత్తేస్తావా? చేయూత ఎత్తేస్తావా? ఆసరాన్ని విమర్శిస్తావా? ఎత్తేయటం కాదు, అమ్మఒడి బదులు ఆయన ఏదో అమ్మఒడి బదులు తల్లికి వందనం అని చెప్పి మీరు కలండి, పిల్లల్ని కానండి, ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అని దిక్కుమాలని ప్రచారం చేస్తున్నాడు కదా. వాళ్ళందరికీ 60,000 70,000 ఇస్తానని చెబుతున్నాడు. అదే ఒక విచిత్రమైన పరిస్థితి. అదే అంటున్నాను సార్, నువ్వు కొత్త పథకం ఏదైనా చెప్పగలవా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాన్ని తీసివేస్తాను, అవి బాగులేవు అని చెప్పగలవా? అసలు నీ రోల్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నీ అవసరమే ఉంది ఆంధ్రప్రదేశ్ కి అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ఓటర్ కూడా చంద్రబాబు నాయుడు ఆవశ్యకత లేదు 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 సార్. సార్ ఒక్క మాట, మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా తయారు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అంటున్నారు, నేను మంచి చేస్తానని నమ్మితే, ఆ దేవుడు ఆశీర్వదిస్తే, మీరందరూ కరుణిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను. కానీ అది సరే అనుకోండి, ఈనాడు వాళ్ళు ఎఫ్ఐఆర్ల ఆయుధం, కేసులు పెట్టడమే మీకు ఆయుధం అని చెప్పి ఒక దిక్కుమాలిన వార్త రాశారు. దాని మీద మీ స్పందన ఏమిటి సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, అందుకే నేను అది లింకప్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నేను అధికారంలోకి వస్తే రెడ్ బుక్ రాశాం, అంతు తేలుస్తాం, చెమటాలు ఓడగొడతాం, రోడ్డు మీద నడిపిస్తాం, డ్రాయర్లతో నడిపిస్తాం. ఇది సార్ మీరు అధికారంలోకి వస్తే తంతారు, కొడతారు, చంపుతారు, జైల్లో వేస్తారా? మరి మేము తలుచుకుంటే మీరు ఉంటారా? అలా మేము చేయలేదే. ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు నష్టం జరిగిందని ఈ రాష్ట్రంలో చెప్పమనండి సార్. ఒక్కడంటే ఒక్కడు. మరి ఈనాడు వాళ్ళు ఎందుకు అట్లా రాస్తున్నారు? అబద్ధాలు రాస్తున్నారా? ఈనాడు వాళ్ళు అబద్ధాలు రాస్తున్నారా అంట? అబద్ధాలే కదా. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మోసం చేసి ప్రజాధనాన్ని తిరిగి జైలుకి వెళ్ళాడు. ఏమైనా దేశ సేవ చేశాడా? లేకపోతే ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డా? ఏ మంచి పని చేసిన జైల్లోకి వెళ్ళిపోయాడా చెప్పండి సార్. ప్రజాధనాన్ని దోపిడీ చేసి జైల్లోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తేల్చింది, చంద్రబాబు నాయుడుకి హైకోర్టు తీసుకున్నటువంటి జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పింది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? చంద్రబాబు నాయుడు దేశద్రోహి, చంద్రబాబు నాయుడు చేసిన విధానాలకు జైలుకి వెళ్ళాడు. సంబంధం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ఓటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఈ రాష్ట్రంలో లేదు. మా వైఎస్ఆర్ ఇప్పుడు పెద్ద ఆయన పురుషోత్తం గారు చెప్పిన మాట ఒక్కటి నేను అంగీకరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్ని ఘనకార్యాలని మా పోటోళ్ళు, మా లాంటి కార్యకర్తలు గట్టిగా జనంలోకి తీసుకెళ్లడంలో కొంచెం తక్కువ ఉంది. ఆ స్థాయిని పెంచుతాం సార్. ఈ 70 రోజుల్లో గట్టిగా పెంచుతాం. ప్రతి గడపకి మా వాలంటీర్, మా తాలూకా గృహ సారథులు, మా వార్డు మెంబర్లు, మా ఎంపీటీసీలు, జగనన్న గళమై ప్రతి గుమ్మానికి వెంటనే మాట్లాడతాం. జగనన్నని 175 స్థానాల్లో గెలిపించుకుంటాం. మా లోపాన్ని పురుషోత్తం గారు గుర్తు చేసినందుకు దాన్ని మేము సరిదిద్దుకుంటాం. రాజేంద్ర బాబు గారు గుడివాడ, రాజేంద్ర బాబు గారు, సదాశివరెడ్డి గారు గుంటూరు. సదాశివరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. స్కూళ్ళు కావాలా, మద్యం కావాలా? నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేఎస్ఆర్ మాట్లాడండి. ఇప్పుడు
రాష్ట్రంలో ప్రజలు ఆలోచించుకుంటున్న విధానం సార్. అతను వస్తే ఇంటింటికి మద్యం సప్లై చేస్తాడు, జగన్ గారు వస్తే మాత్రం డాక్టర్ పంపిస్తాడు, పిల్లలకి ట్యాబ్లు ఇస్తాడు, పుస్తకాలు ఇస్తాడు. మధ్యాహ్నప్రదేశ్ కావాలా, మద్యం చేసే సప్లై చేస్తాడు. అతను వస్తే ఇతను వస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేస్తాడు, సుభిక్ష ఆంధ్రప్రదేశ్ గా మారుస్తాడు జగన్. పేదవాళ్ళు పొట్ట నింపే నాయకుడు అతను చంద్రబాబు నాయుడు, పేదవాళ్ళు జగన్ గారేమో పేదవాళ్ళు పొట్ట నింపే నాయకుడు అండి. జగన్ వస్తేనే అతను వస్తేనేమో పొట్ట కొట్టే నాయకుడు అని అనుకుంటున్నారు. చంద్రబాబు గారు వస్తే పొట్ట కొట్టిన పేదవాళ్ళ బతుకులు పండించే నాయకుడు జగన్, పేదవాళ్ళ శవాల మీద చిల్లర డబ్బులు ఏరుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నారు సార్. మధ్యతరగతి తెలుగు తరగతి లక్షాధికారం చేసే నాయకుడు చంద్రబాబు జగన్ గారు, మధ్య దిగువ తరగతి ప్రజల లక్షాధికారం చేసేది అతను చంద్రబాబు. ఓకే, ఎక్కువ కంపేర్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సరిపోతాయి. రైట్. ఫైనల్ గా చెప్పండి, ఎందుకు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎంత నీచంగా మారాయి మీరు అనుకుంటున్నారు? చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి, కన్స్ట్రక్టివ్ సలహాలు. ప్రతిపక్షం అంటే పోనీ ఏదో వాళ్ళ బాధ ఏదో పడతారు. పేపర్లో రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళు ఎంత అరాచకంగా, మీరు ఎప్పుడైనా చూసారు ఎంత అరాచకంగా? అది చాలా 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 వాళ్ళు చదవబుద్ధి కావట్లేదు. పేపర్లు అనేవి చదవబుద్ధి కాని పరిస్థితి. దానితోడు వాళ్ళ ఇంకొకటి కూడా నాకు చాలా అబ్జెక్షన్. ఈ లోకేష్ ఆయన కొంత అప్పట్లో అంత సక్సెస్ఫుల్ కాదు అనేది ఒక విమర్శ వచ్చింది. దాని నుంచి తిప్పుకోవడానికో ఏంటో ఎవరు సలహాలు ఇచ్చారో సలహాలు నాకు తెలియదు, కానీ ఆయన నేను చాలా అగ్రెసివ్ అని చెప్పుకోవడానికి మా నాన్న ఆయన పెద్ద మనిషి అవ్వచ్చు, ఆయన నిదానస్తుడు అవ్వచ్చు, నేను అలా కాదు, నేను ఒక చెంప కొడితే 2 చెంపలు కొట్టి చూపిస్తాను అంటే ఏంటి, నేనే ఎవరైనా అన్నట్టు. అలాగే రెడ్ బుక్ మీరు రాసుకుంటున్నాను ఎన్నేంటి భయపెట్టడం, ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో హర్షించదగ్గ పరిణామం. మెచ్యూర్డ్ పాలిటిక్స్ కాదు. ఇది డెఫినెట్గా అంటే వాళ్ళు మనం వయసు వచ్చిన వాళ్ళం ఇలా మాట్లాడతాం, కుర్రాళ్ళు అలా మాట్లాడతారు అని కూడా అనొచ్చు. కానీ నేనైతే మాత్రం కుర్రాడుకు ఉన్నప్పుడు కూడా అలాంటి సహించేది కాదు. ఎట్లా మరి అది తండ్రిని బట్టి కొడుకు అంటారు కదా, మరి తండ్రి అని చెప్పాలి. ఏమవుతుందంటే అక్కడ ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి నేను అగ్రెసివ్ అని చెప్పాను. అవును, చంద్రబాబు ఏం మాటరా, చంద్రబాబు ఇలాంటి అలౌ చేస్తాడని నేను. మరి ఎందుకు ఆయన శుభ్రంగా ఆయన తిరుగుతున్నాడు కదా, ఆయన మాట్లాడుతున్నాడు, ఏదో చేసుకుని పోతున్నాడు. అది ఈ ఫీడ్బ్యాక్ వీళ్ళు ఎలా ఇస్తారంటే బ్రహ్మాండంగా చెప్పాడు సార్, అది ఇదేనే అంటారు. ఇట్లా అది కరెక్ట్ కాదు. అది మాత్రం కొంచెం రైట్. ఫైనల్గా 1 నిమిషం టైం ఉంది. మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఎఫ్ఐఆర్లని కేసులని పిచ్చి పిచ్చి రాతలు రాస్తాంది ఈనాడు. అంటే ఇప్పుడు కేసులకు సంబంధించి విపరీత ప్రచారాలు ఏంటంటే దాన్ని కూడా చెప్పాలి. డీజీపీ గారు లెక్కలు తీసుకొని ప్రభుత్వం వైసీపీ 5 ఏళ్ళు ఎన్ని కేసులు నమోదైనా, ఈ 5 ఏళ్ళు ఎన్ని కేసులు నమోదేసి సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ప్రతిపక్షం చేయాల్సింది, ఇప్పుడు వాలంటీర్ల పైన ఒక విమర్శ చేశారు. ఎంత పెద్ద విమర్శ, ఉమెన్ ట్యాపింగ్ వరకు వెళ్ళిపుస్తున్నారు. దాని మీద ఎందుకు నిలబడలేకపోయినారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లీట్ దాని మీద నిలబడాలంట. పవన్ కళ్యాణ్ ఒక దశ నా మీద సుఫారియో ఇచ్చి చంపడానికి ప్రయత్నించి దాని మీద నిలబడాలి కదా. అంటే ప్రతిపక్షం చేస్తున్న అలిగేషన్స్ పైన నిలబడమంటా నేను. తప్పు ఒప్పు ప్రజలు నేర్చుకుంటారు. కానీ ఏ రోజుకు ఆ రోజు అలిగేషన్ ఎత్తుకుపోతున్నారు. ఈ రోజు ఒక అలిగేషన్, రేపు ఒక అలిగేషన్, రోజు ఒక అలిగేషన్ వేసి కాలం గడుపుకునే రాజకీయాలు చేయడం ఎందుకు జరుగుతుందంటే మన మీడియా గురించి చర్చిస్తున్నాం కాబట్టి. ఒకప్పుడు పార్టీలు చేసేది మీడియా ప్రచారం, ఇప్పుడు మీడియాలో నిర్ణయిస్తున్నారు, పార్టీలు దాన్ని అలో చేస్తున్నాయి, అమలు చేస్తాయి. ఇది ఈ గ్యాప్ ని ఫిలప్ చేసుకోకపోతే వాళ్ళు నష్టపోతారు. చాలా దుర్మార్గంగా కూడా నేను విశాఖపట్నం మీద పడి ఈనాడు వాళ్ళు ఏడ్చిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు ఇంత ఏడుస్తున్నారు? అక్కడే వాళ్ళు పుట్టారు పెరిగారు, అయినా కూడా విశాఖ మీద విషం చిమ్ముతున్నారు ఏంట్రా అని అనిపిస్తూ ఉంది. చాలా దుర్మార్గంగా. ఇప్పుడు వాళ్ళ మళ్ళీ సాక్షిలో విశాఖకు సంబంధించి ఈనాడు రాసిన కథనాలను వివరిస్తూ మళ్ళీ దాని మీద వాస్తవం ఏంటో చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు మ్యాగజైన్ స్టోరీ ద్వారా. ఇక పురుషోత్తం రెడ్డి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, రఘునాథ్ బాబు గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.